అన్నప్రసాద వ్యర్థాలు, ఎండిన పూలు, ఆకులు, పండ్లు, ఆవు పేడ వంటి వ్యర్థాలను వృధాగా కంపోస్టుకు తరలించడానికి బదులు వంట గ్యాస్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. దేశంలోనే అతిపెద్ద కిచెన్ కలిగిన తిరుమలలో వంట గ్యాస్ ను స్థానికంగానే ఉత్పత్తి చేసుకోవాలి అనే బృహత్తరమైన ఆలోచనకు కార్యరూపమిచ్చే ప్రయత్నాలు ప్రారంభించింది. బిగ్ కిచెన్ తరహాలోనే భారీగా పెరిగే వ్యర్థాలతో గ్యాస్ తయారీకి ఏర్పాట్లను స్పీడప్ చేస్తోంది. బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. ఇంతకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తో చేసుకున్న ఒప్పందం ఏంటి? ప్రతిరోజు ఎన్ని టన్నుల గ్యాస్ ఉత్పత్తి చేయబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తిరుమలకు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. కలియుగ ప్రత్యక్ష దేవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన దివ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చని తోరణంగా విరాజిల్లుతోంది. శ్రీవారి వైభవాన్ని తిరుమలలో చూడాలంటే రెండు కళ్ళు చాలవు. కోరికలు తీర్చే ఆ దేవదేవుడిని ఎన్నిసార్లు దర్శించినా మరోమారు దర్శించాలనే కోరిక మళ్లీ మళ్లీ కలుగుతూనే ఉంటుంది. దీంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. దేశ విదేశాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తున్న టీటీడీ టెక్నాలజీని ఉపయోగించడంలో దేశంలోని ఇతర దేవస్థానాల కంటే ముందుంది. భక్తులకు నిరంతరం సెక్యూరిటీ, వసతి కోసం గదుల కేటాయింపు, సజావుగా దర్శనాలు జరిగేలా అనేక అంశాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని టీటీడీ విరివిగా ఉపయోగిస్తోంది. శ్రీవారి భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదంపై ప్రత్యేక దృష్టి పెట్టిన టీటీడీ మరింత రుచికరమైన అన్నప్రసాదాలను భక్తులకు అందించాలనే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న భారీ కిచెన్ ను మరింత ఆధునీకరించేందుకు సన్నాహాలు చేపట్టింది. ప్రస్తుతం భక్తులకు అన్నప్రసాదాలు అందించడం కోసం స్టీమింగ్ విధానంలో అన్నము, కూరలు, పచ్చళ్లు తయారు చేస్తోంది. దీనికోసం పెద్ద ఎత్తున గ్యాస్ వినియోగించాల్సి వస్తుంది. వంట గ్యాస్ కోసం ఇండెన్, HP, భారత్ గ్యాస్ వంటి కంపెనీలపై టీటీడీ ఆధారపడుతోంది. అయితే పెరుగుతున్న భక్తుల అవసరాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న టీటీడీ స్థానికంగా తయారవుతున్న వ్యర్థాలతో బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో తయారు చేసే అన్నప్రసాదంతో పాటు వివిధ ప్రాంతాల్లో వితరణ చేసే అన్నప్రసాదాల తయారీకి భారీగా వంట గ్యాస్ ఉపయోగిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థ నుంచి పెద్ద ఎత్తున గ్యాస్ కొనుగోలు చేస్తుంది. ఈ ఖర్చులను నివారించేందుకు స్థానికంగా తయారైన వ్యర్థాలతో బయోగ్యాస్ ఉత్పత్తి చేసుకునేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. సుమారు 2.22 ఎకరాల్లో బయోగ్యాస్ ప్లాంట్ ను IOCL నిర్మించనుంది. 0.17 ఎకరాల్లో కంపోస్టు నిల్వ కేంద్రాన్ని నిర్మించనున్నారు. రోజుకు 40 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంటు నిర్మాణానికి దాదాపు 12.85 కోట్ల అంచనా వేయగా ఇందులో 7.05 కోట్లను IOCL భరించనుంది. మిగిలిన 5.80 కోట్లను టీటీడీ సమకూరుస్తుంది. ఈ ప్లాంటు నిర్మాణం పూర్తయితే స్థానికంగా తయారైన మిశ్రమ వ్యర్థాల ద్వారా బయోగ్యాస్ ను ఉత్పత్తి చేసి 2.5 కిలోమీటర్ల దూరంలోని తరికొండ అన్నప్రసాద కేంద్రానికి పైప్లైన్ ద్వారా సరఫరా చేస్తారు. ఆలయానికి చాలా దూరంగా ఉన్న కాకులమాని తిప్ప వద్ద బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణం రూపుదిద్దుకోనుంది.